పలాస నియోజకవర్గంలో మందస మండలం కుట్టికోట పంచాయతీ కమలాపురంలో ఈరోజు ఎన్డీఏ అభ్యర్థి గౌతు శిరీష ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. స్థానిక ఎంపీటీసీ ప్రచారంలో మాట్లాడుతూ, నేను వైసీపీ ఎంపీటీసీగా గెలిచి నా ప్రాంతంలో ఉన్న సాగునీటి చెరువు, మందస మండలంలో ఉన్న సాగునీటి రిజర్వాయర్లు మరమ్మతుల కోసం చేసేలా చాలాసార్లు తెలియపరిచానని, కానీ మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అతనికి వైరి పండించే రైతులు అట్లాగే అతనికి నచ్చదని అన్నారు. వజ్జబాబురావు మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తే వీళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. మన నియోజకవర్గ మంత్రి మాట అయితే చెప్పనవసరం లేదని, అతను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారని, అతను భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్ చేయడం తప్ప అభివృద్ధి పూర్తిగా గాలికి వదిలేశారని గౌతు శిరీష మాట్లాడారు. కడలి ఆ అడుగు నుండి ఎగసేటి ప్రాయమై అగ్ని సిగల సగల నుండి పారేతావాటివై కదిల మేఘాల నుండి కురిసేటి చినుకులై ఉరిమె ఆ ఉరుము నుండి తుమికేటి పిడుగులై కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. అదిగదిగో అటు చూడు మన చంద్రన్న, చేయి చాచి పిలుస్తుండు అందరినన్నా. క్రాంతి యుగపు పాలనకు పాత రేసి సింగంలా కొన్న యుగపు పాలననే అందించగా వస్తుండు. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీర్చగా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, ఐకోల గుంపునే తరిమి కొట్టగా. విషపు నవ్వులోడి ఇనుప కాళ్ల కింద నలిగిన 5 కోట్ల ఆంధ్రుల సంఖ్యలను ఇకపై విడిపించగా. మట్టి రుణం తీర్చుకోగా ఒట్టు పెట్టి మనమంతా ఎక్కడున్న ఏకమై చంద్రన్నతో చేయి కలుపుదా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. నా రాజకీయ అనుభవం అంత లేదు, నీ వయస్సు. మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పలా. నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నాకు నువ్వు ముఖ్యం కాదు, తెలుగు జాతి ముఖ్యం. నిజంగా మన రాష్ట్రం ఇదేనా అనిపించే నియంత్రణ పాలనలో భయంతో బతుకుతున్నా. తెలుగు ప్రజల తరపున ఈ తండ్రి కొడుకులే భుజాలే కాస్తున్నారు భరిస్తూ కష్టమున్నా. ఇలాంటోళ్ళ రుణం తీర్చామంతం. కదలిరా 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 ఓ కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. లేకుండా మన మీద అనవసరపు పన్నులు, కరెంటు చార్చుకున్నారు, కానీ ప్రజలకు ఇచ్చింది అసలు ఏమీ లేదు.
ఈరోజు ఈ సంక్షేమ పథకాలని మాట్లాడుతున్నారు. ఏం సంక్షేమ పథకాలమ్మా? 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ, 3000 చేస్తానని సంవత్సరానికి 250 ఇన్స్టాల్మెంట్ మీద పెంచి మొన్న జనవరి నుంచి 3000 ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎక్కువ. ఒక్కసారి ఆలోచించాలి. అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకు అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాటిని తీసేశాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట ఆడపిల్లలకి పెళ్లి కానుక తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అవి తీసేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఆధార పథకాలు తీసుకొచ్చారు. నిరుద్యోగ భృతి తీసుకొచ్చారు. ఈరోజు నిరుద్యోగ సదులకి నిరుద్యోగ భృతి ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి కన్నా మంచి పాలన అందిస్తానని అక్క చెల్లెమ్మల నెత్తి మీద చేతులు పెట్టి అబద్ధాలన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ పథకం ఇస్తున్నాడు? అమ్మఒడి అన్నాడు. 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ఇస్తా అన్నాడు. కానీ గెలిచాక ఒక్క పిల్లాడికే 15,000 అన్నాడు. అదైనా ఇచ్చాడా? మొదటి సంవత్సరం 15,000, రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 11,000, 4వ సంవత్సరంకి గుడ్డు 0. ప్రతి హామీ, ప్రతి ఇచ్చిన మాట మోసాలతో మొదలుపెట్టి మోసాలతో ముగిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు, ఆదరణ పథకాలు తీసుకొచ్చారు. ఎవరైనా ఇంట్లో అనుకోని ఇబ్బందిలో చనిపోతే 5 లక్షల రూపాయలకు చంద్రన్న బీమా తీసుకొని వచ్చారు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి తీసుకొని వచ్చారు. అదే కాకుండా ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి మౌలిక సదుపాయాలు అంటే శుభ్రమైన రోడ్డు, మంచినీరు, వీధి దీపాలు, కాలువలు అవి కూడా ఈ 5 సంవత్సరాలు ఇటు పలాసలోని ఇటు ఆంధ్రాలోని ఎక్కడ ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు లేకుండా బటన్ నొక్కుతాడంట. బటన్ నొక్కితే ఈ రోజు కరెంటు పోతే ఇంట్లో ఫ్యానే అలగట్లేదు. ఇంకేం బటన్ నొక్కుతారమ్మా? ప్రతిదీ అబద్ధాలతో. కానీ ఈరోజు మళ్ళీ వైసీపీ నాయకులు మన ముందుకు వస్తున్నారు. ఏం చెయ్యకపోయినా ముఖ్యంగా పలాసలోని రైతులకు ఒక ప్రశ్న. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో, అంతకుముందు ఉన్న పార్టీ హయాంలో ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి వారానికల్లా నీరు తీసుకొచ్చేవారా కాదా శివాజీ గారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యేగానే ఏ రైతుకి ఇబ్బంది లేకుండా సాగునీరు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అక్కడ 5 సంవత్సరాలు నేను మంత్రిని ముందొక పోలీస్ కారు వెనక పోలీస్ కారు తిప్పుకోవడం తప్పితే ఒక్క సంవత్సరం అయినా వంశధార నీళ్లు పలాసాకి అందించిన పాపం చేశాడా అని అడుగుతున్నాను. అప్పలరాజు గారు మాట్లాడితే మంత్రిని నువ్వు చెప్పుకోవడం కాదు, మంత్రిగా మా పలాసకి ఏమొచ్చాయి ఈరోజు చెప్పు. రోడ్లు రాలేదు, వీధి దీపాలు రాలేదు, రైతులకి సాగునీరు రాలేదు, పిడికెడు ధాన్యం పండలేదు, అలాగే మజ్జూరులో కొంత భాగం పండలేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చెవిటివాణి దగ్గర సంఖ్య మూదినట్టే అయింది తప్పించి స్వపక్షంలో విపక్షం మా మామనేవాడు తప్పించి ఇరిగేషన్ కోసం మన ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి దగ్గరికి కూడా విడిచిపెట్టలేదు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి రిప్రజెంటేషన్ తయారు చేసి పట్టుకెళ్ళడానికి కూడా అనుమతి మంజూరు చేయలేదు ఈ మంత్రి గారు. దానికి విసిగి వేసారి పార్టీ మారాను. నా రైతుకి మేలు జరగాలి, నా గ్రామానికి మేలు జరగాలి, నా ప్రాంతానికి మేలు జరగాలనే ఉద్దేశంతో పార్టీ మారాను. కాబట్టి మిత్రులారా, మనందరము రైతులము. రైతు కులము నిలబడాలి అంటే, రైతు సుభిక్షముగా ఉండాలంటే రైతు కోసం ఆలోచించే పార్టీ ఎన్ని పథకాలు పెట్టినా పెట్టకపోయినా ఒక్క ఎన్టీ రామారావు గారు స్థాపించిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ఒక్క తెలుగుదేశం పార్టీయే. మీకు చెప్తాను, గతంలో నేను శివాజీ గారు వెనుక 2 సంవత్సరాలు ఉండేటప్పుడు సంఘులోటికి 60 లక్షల నిధులు తెప్పించుకున్నాం. గతంలో నేను శివాజీ గారితో ఉండడం వల్ల మకరజోర్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తప్పించుకున్నాను. గతంలో నేను శివాజీ గారితో ఉండడం వల్ల గ్రామంలో చాలా పనులు నేను చేపించుకున్నాను. నేను చాలా కలలు కన్నాను. పిడిమందు ఎంపీటీసీ గెలిస్తే ఈ ప్రాంతంలో ఉన్న నీటి వనరులన్నీ కూడా అభివృద్ధి చేయొచ్చు. అనేక రకాలైన ఇక్కడ కొత్తపేట దూరంలో ఉంది కాబట్టి ఆ సమస్యకి ఎట్లా పరిష్కారం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఏంటంటే మీ అందరి ఆలోచన మేరకు, మీ అందరి అభిప్రాయం మేరకు తప్పకుండా ఈ కార్యక్రమం కూడా చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మాత్రం మీకు హామీ ఇస్తున్నాను మిత్రులారా. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం మనందరికి ఎంత దగా చేస్తుందో మీ అందరికి కూడా తెలుసు. ఈ ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అనుకొని మన మనకేంటంటే మన ఓట్లన్నీ గుంజుకుని వెళ్ళిపోయి ఒక దుర్మార్గుడికి ఈ ప్రాంతాలలో ఎమ్మెల్యేగా చేశాడు. ఆ దుర్మార్గుడు రైతుల కష్టం అంటే ఆయనకు తెలియదు. రైతు శిరాయిస్తు ఏ రోజు కూడా రైతు కోసం ఒక రైతు అన్న మాట్లాడటం కూడా వాడికి రాదు. వాడు ఎంతసేపు ఏంటంటే ఎవరి కోసమో మాట్లాడతాడు, ఏదో చేస్తాడు తప్పింది. కానీ రైతుల కోసం